వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను రీనా. డీటెయిల్స్ లోకి వెళ్దాం. తెలంగాణ శాసనసభలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది. బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ బిల్లు ఆమోదం తెలిపింది. ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. గత ప్రభుత్వంలో నెలకొక్కంటికి 950 చెల్లించారు అధ్యక్ష. అదేవిధంగా నవంబర్ 1 నుంచి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అలాంటి సమాజంలో ఆర్థిక సమానత్వం రావాలన్నా అజెండాలను పక్కన పెట్టి బీసీ బిల్లుకు సహకరించాలని అన్నారు సీఎం రేవంత్. బీసీ కోటాపై పార్టీలకు అతీతంగా ప్రధాని మోదీని కలుద్దామని అన్నారు. 42% రిజర్వేషన్ల అమలుకు తాను నాయకత్వం వహిస్తానని అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీజేపీ నేతలు ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేపట్టి తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టమైన నిర్దిష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ కుల సర్వే చేపట్టడమే కాకుండా 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు 150 రోజులు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ఈ దేశ ప్రజలకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది. ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అక్కడక్కడ బీసీ కులగణన సర్వే చేపట్టి రిజర్వేషన్లు 50% పరిమితి ఏదైతే ఉన్నదో ఆ పరిమితిని మినహాయించి బలహీన వర్గాలకు సముచితమైన రిజర్వేషన్ శాతాన్ని పెంచుతామని చెప్పడం. అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హైడ్రాపై తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. హైడ్రా చీఫ్ రంగనాథన్ తన ఫోన్ లిఫ్ట్ చేయడని, రెస్పాండ్ కావడం లేదని అన్నారు. ఎమ్మెల్యేకే స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని అన్నారు. మ్యాన్ హటన్ ప్రాజెక్టుపై మరోసారి సీఎంకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొంగరకల్లాలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధర్నా, వంట వార్పు నిర్వహించారు. నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ సెంటర్ను వెంటనే రద్దు చేయాలని జిల్లా కార్యదర్శి కవిత డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఆపాలని అన్నారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. వీటి కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తగిన కేటాయింపులు పెంచాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ మేరకు రంగారెడ్డి జిల్లాలో ఈ రోజు రేపు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. దీంట్లో ప్రధానంగా అంగన్వాడీలు 40 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో ఐసీడీఎస్ లో పనిచేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా కనీస వేతనాన్ని నోచుకోలేదు. పిఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్ లాంటి ఏవి కూడా నోచుకోకుండా తన జీవితం అంతా కూడా ఐసీడీఎస్ కే దారబోసిన పరిస్థితి ఉంది. అందుకనే మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చే దాంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఎంచుకునే దాంట్లో అంగన్వాడీలు ప్రధాన పాత్రని పోషించారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కి అంగన్వాడీ టీచర్లు అసలు ఎక్కడ కూడా కనిపిస్తున్న పరిస్థితి లేదు. ఏదైతే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మినీ టీచర్లనే మెయిన్ టీచర్లు చేస్తామని చెప్పి ఉన్నారు. సంవత్సరం కాలం పాటు కూడా ఒక 2 నెలల జీతం ఇచ్చి సంవత్సరం నుంచి కూడా వేతనాలు ఇవ్వని పరిస్థితి ఉంది. అలానే ఈ అంగన్వాడీ టీచర్లకు వాళ్ళకు కనీస వేతనం లేకోకుండా చాలా తక్కువ వేతనంతో పనిచేస్తా ఉన్నారు. అంగన్వాడీ సెంటర్లలో మౌలిక సదుపాయాలు కల్పించుకోకుండా పిఎంసి యోజన పథకం కింద ఈ రోజు ప్రైవేటు వ్యవస్థకు ఐసీడీఎస్ ని అప్పచెప్పాలనే నిర్ణయాన్ని ఈ రోజు రాష్ట్రం అమలు చేయాలని చూస్తా ఉంది. నూతన జాతీయ విద్యా విధాన చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ఇవ్వకుండా అనేక సమస్యలతో ఉంది. అందుకనే ఈ రోజు రేపు వంట వార్పు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ ప్రభుత్వాల కనుక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మా టెంట్ల వద్ద దగ్గరకు వచ్చి మాట్లాడిన హామీలు ఏవైతే సమ్మెకాలపు వేతనం ఆ డిమాండ్లను పరిష్కారం చేయకపోతే కౌన్సిల్ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసనకు దిగారు. తెలంగాణలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు అయింది. ధర లేక ఈ సీజన్లో 2,40,000 ఎకరాల విస్తీర్ణం తగ్గిపోయిందని ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. రైతుల సమస్యలు పరిష్కరించి వారికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మిర్చి పంటలు విదేశీ ఎగుమతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. తెలంగాణ మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార వంటలు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల రుణమాఫీ జరిగిందని, అది కూడా రేవంత్ ఆధ్వర్యంలో జరిగిందని మంత్రి అన్నారు. సాంకేతిక ఇబ్బందుల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని అన్నారు. వాటిని ప్రతిపక్షం సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తుందని అన్నారు. సోదరులకు ఏ విధంగా మేలు చేయాలనే దృక్పథంతో పనిచేస్తా ఉన్నారు. మనమందరం కూడా దాంట్లో భాగస్వాములు. ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన మా రైతు సోదరులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్న ఒక కార్యాచరణ తీసుకొని ఒక ప్రయత్నం. ఈ రైతు సోదరులకు కూడా రంగారెడ్డి జిల్లా ఎగువ ప్రాంతంలో ఉన్న రైతు సోదరులకు కూడా నీరందించే కార్యక్రమంతో పాటు నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాను. రంగారెడ్డి జిల్లా వాసులు మరి ప్రత్యేకంగా వారు భూములు కోల్పోతూ రాష్ట్రానికి రాబడిని పెంచే కార్యక్రమాల్లో మీ వంతుగా మరి పాత్రలు వహిస్తూ అనేక మంది భూములు పరిశ్రమలు రావాలి, ఉపాధి పొందాలని ముందుకు వచ్చిన ఆ రైతాంగ సోదరులకు అందరికీ కూడా ఈ రోజు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. పరిశ్రమలు రావాలంటే ఇక్కడున్న భూమి సంబంధించిన అంశాల విషయంలో చాలా ఒక ప్రత్యేక చొరవతో పార్టీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వాళ్ళకి న్యాయం చేసే కార్యాచరణ తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. ప్రతి సందర్భంలో ప్రతి రైతుని కలుసుకునే కార్యక్రమం చేయండి. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన సెక్రటరీ గారు మరి వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ రైతు సోదరులకు కావాల్సిన ప్రాథమిక అంశాలు ఏమున్నాయి? ఈ రోజు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్ సోదరులు సోదరి వాళ్ళందరూ కూడా ఇక్కడున్న మా ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారిని ఏం కోరాలి? కాలనీలో నివసించే ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా మున్సిపల్ వాహనాల్లో మాత్రమే వేయాలని విజ్ఞప్తి చేశారు. అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఎల్లమ్మ బండలో కార్మికులతో కలిసి నినాదాలు చేశారు. తడి పొడి చెత్తను వేరు చేసి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఆటోల్లో మాత్రమే వేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ అవగాహన కల్పించారు. ఇళ్లను ఎలా ఉంచుతామో కాలనీలు కూడా అలానే పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. 2 చేతులెత్తి నమస్కారం పెడుతున్నా. ఎందుకంటే పొద్దున్న లేస్తే జిహెచ్ఎంసీ కార్మికులు, ఆఫీసర్లు పొద్దున్న 4 గంటల నుంచి వాళ్ళు కష్టపడి శుభ్రం చేస్తుంటారు. కానీ మన దగ్గర ఎట్లుందంటే, నేను మొన్న ఒక బస్తీల కాలనీలో మేము జిహెచ్ఎంసీ సిబ్బంది అంతా కలిసి సాఫ్ చేస్తుంటే, క్లీన్ చేస్తుంటే పైకెళ్ళే చెత్తేసారు. అటువంటి అవేర్నెస్ మనం తేవాలనే ఉద్దేశంతో ఇలా మా జిహెచ్ఎంసీ ఆఫీసర్లు, మీ కార్మికులు, సూపర్వైజర్లు అందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దయచేసి ఒకటే చెప్తున్నా అందరికి, మనము శుభ్రంగా మన ఇల్లు ఎట్లా శుభ్రంగా ఉంచుతామో మన బస్తీని అట్లా మన ప్రాంతాలను కూడా అట్లా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కోసారి మన అమృత్సర్ పైకి పోతున్నా, ఒక అతను ఇట్లా తీసి ఇట్లా వేస్తుడు. అతను పట్టుకున్నా, ఏందా నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఏమున్నదంటే ఆయన ఏం చెప్తుండు, దేవుని పూలు వేస్తున్నా సారు అని చెప్తు. ఇట్లనే మొన్న మా సాయినగర్ లో బ్రిడ్జి కాడికి వెళ్ళి పోతుంటే, బ్రిడ్జికి మేము ఇంత చుట్టూ కట్టినా కానీ దాని పైకి వెళ్ళి ఇట్లా ఇస్త్రేసుకుంటూ సాఫ్ట్వేర్ పిల్లలే పోతున్నాం. అటువంటిది కాకుండా మనం అందరం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా మన హైదరాబాద్ శుభ్రంగా ఉండాలి. వీళ్ళు పొద్దున్న లేస్తే కార్మికులంతా ఎంతో కష్టపడి వాళ్ళు సాఫ్ చేస్తుంటారు, క్లీన్ చేస్తారు. ముక్కు మనం అక్కడ నుంచి పోతుంటే ముక్కు చేయి పెట్టుకొని పోతాం, వాళ్ళేమో సాఫ్ చేస్తుంటారు. మాదక ద్రవ్యం మనిషిని నిర్జీవుని చేస్తుంది. తనపై తనకే సోయి లేకుండా చేస్తుంది. మత్తు మనిషిని చిత్తు చేస్తుంది. మనోగతిని మర్చిపోయేలా చేస్తుంది. తన ఆలోచనను మర్చి తనను తానే భస్మం చేసుకునేలా ట్రైనింగ్ ఇస్తుంది. భవిష్యత్ అనే అర్థానికి మత్తును, అది జీవితాన్ని మచ్చతెస్తుంది. ఇక ప్రారంభంలోనే అంతమొందించకపోతే అలవాటుగా మారి వినాశనానికి దారితీస్తుంది. మరి ఈ మత్తును ఎలా అదుపు చేయాలో, ఎలాంటి చర్యలు తీసుకొని అరికట్టాలో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ఇప్పుడు నిజంగానే సవాల్గా మారింది. రాష్ట్రం నుంచి మాదక ద్రవ్యాల మహమ్మారిని పారదోలేందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది రేవంత్ సర్కార్. ఆ దిశగానే అధికారులు సైతం అడుగులు వేస్తున్నారు. అందుకు కావాల్సినన్ని కఠిన నిబంధనలు పెడుతున్నారు. అయితే మాదక ద్రవ్యాలు అమ్మే వారి ఇళ్లకు తాగునీరు, విద్యుత్ కనెక్షన్ను తొలగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ సాక్షిగా సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే డ్రగ్స్ సరఫరాదారులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షలు విధించడంతో పాటు వ్యవస్థీకృతంగా దీన్ని కొనసాగిస్తున్న వారి ఆస్తులను జప్తు చేయడం కూడా మొదలుపెట్టారు. అంతేకాదు 1 కంటే ఎక్కువసార్లు పట్టుబడ్డ నిందితులకు వెంటనే బెయిల్ రాకుండా చూస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా శిక్షలు పడేలా చేసి వీలైనంత ఎక్కువ కాలం వారు జైల్లో ఉండేలా అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్లో కాదు, చిన్న చిన్న ప్రాంతాలలో కూడా గంజాయి చాలా ఎక్కువైపోయింది. సింథటిక్ డ్రగ్స్ ఎక్కువైపోయినాయి. కొకేన్ ఎక్కువైపోయింది. తెలంగాణ సమాజాన్ని భయపెడుతుంది.
తెలంగాణ వేగంగా పంజాబ్ వైపు ప్రయాణం చేస్తుంది. అసలు ఊహించలేనంత వేగంగా ఈ మాదక ద్రవ్యాలు అనేది తెలంగాణను ఆక్రమించుకుంటాయి. ఓనాడు ఉద్యమ స్ఫూర్తి ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఓనాడు ఉద్యమాలకు వేదికలైన యూనివర్సిటీలు, కాలేజీలు ఈరోజు ఈ సింథటిక్ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి బారిన పడుతున్నారు. వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగం లేక, ఉపాధి లేక వీటి వైపు బానిసలు అవుతున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను నివారించే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసింది. తక్షణమే 252 కోట్లతో అవసరమైన వాహనాలు, ఇతర సదుపాయాలు సమకూర్చారు. ఈ బ్యూరో గత ఏడాది 1942 కేసులు నమోదు చేయగా 4682 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసింది. గతేడాది 142 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. టీజీఏఎన్బీ ఏర్పాటు కాకముందు ఆబ్కారీతో పాటు కేంద్ర ప్రభుత్వం సంస్థలైన DRI, NCB అధికారులు అడపాదడపా మాత్రమే డ్రగ్స్ పట్టుకునేవారు. కేసులు పెడుతున్నా వీటి రవాణా ఆగకపోవడం అధికారులను కొంత ఆందోళనకు గురిచేస్తోంది. డ్రగ్స్ తో పాటు పట్టుబడ్డ వారు బెయిల్ పై బయటకు రాగానే మళ్లీ ఇదే దందా చేస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల పీడీ చట్టం కింద హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన అంగూరి భాయిపై 30 కేసులు ఉన్నాయి. అరెస్టు కావడం, బెయిల్ పై బయటకు రాగానే మళ్లీ మత్తు మందులు అమ్మకాలు, కొనుగోలు చేయడం ఆమె నైజం. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన వారైతే బెయిల్ దొరకగానే పరారవుతున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు వారి ఆస్తులను కూడా అధికారులు జప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 5 నిందితులకు చెందిన 55.8 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేయగా మరో 122 మందివి జప్తు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. మత్తు మందుల రవాణాకు అడ్డుకట్ట పడాలంటే ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అందుకే ఇలాంటి వారి ఇళ్లకు తప్పనిసరైన అవసరాలు, విద్యుత్తు, నీటి సరఫరా కనెక్షన్లను కట్ చేసే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక అరెస్టైన తర్వాత బెయిల్ దొరికే లోపే న్యాయ విచారణ పూర్తి చేసి శిక్షలు పడేలా చేయగలిగితే ఫలితం ఉంటుంది అనేది పోలీసు ఉన్నతాధికారులు ఆలోచన. అవసరమైతే స్పెషల్ కోర్టులు ఏర్పాటుకు కూడా ప్రతిపాదించాలని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ ఓయూలో విద్యార్థి నాయకుల అరెస్టు ఉద్రిక్తతకు దారితీసింది. యూనివర్సిటీలో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ ఓయూ బంద్కి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందస్తుగా ఏబీవీపీ నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిరసనలు, ఆందోళనను నిషేధిస్తూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఓ వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్వీ నాయకులు తెలంగాణ అసెంబ్లీని ముట్టడించారు. ఈ నేపథ్యంలో వారంతా అసెంబ్లీ లోపలికి దూసుకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓయూలో ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ వీసీ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేట అన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక గురుకులాల్లో మరణించిన విద్యార్థులు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అన్నారు. ప్రభుత్వం నిర్బంధాలు కొనసాగిస్తుంది. ఈ నిర్బంధాలు రద్దు చేయాలని చెప్పి ఇచ్చిన సత్తాను, ఈ సత్తాను రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మెచ్చుకోలేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హనీమూన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్పొరేటర్ సుజాత నాయక్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక హనీమూన్ అనే మాటలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధీర్ రెడ్డిపై కార్పొరేటర్ సుజాత నాయక్ ఎల్బీ నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ లో కనిపిస్తే చెప్పుతో కొడతానని కార్పొరేటర్ సుజాత నాయక్ అన్నారు. గిరిజన మహిళ అని తన ఎదుగుదల సుధీర్ రెడ్డికి ఇష్టం లేదని సుజాత నాయక్ ఆరోపించారు. గతంలో సుధీర్ రెడ్డి వేధించడంతోనే బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయినట్లు చేశాడని ఆమె అన్నారు. సుధీర్ రెడ్డిని కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కార్పొరేటర్ సుజాత నాయక్ డిమాండ్ చేశారు. Hey!
మహిళ అయినందుకు నాకు ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు సుధీర్ రెడ్డి గారు. నేను రాజకీయంగా వచ్చినందుకు నాకు కార్పొరేటర్గా అయినప్పటి నుంచి చూస్తున్నాను. ప్రతి పార్టీలో నన్ను అవమానపరుస్తూ కించపరుస్తూ నన్ను ఒక మహిళా కార్పొరేటర్గా చూడకుండా నన్ను ఆయన నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఇవాళ నన్ను ఆయనకు సంబంధం లేని విషయంలో కూడా నన్ను లాక్కొని వస్తూ హుజూరాబాద్లో జరిగిన విషయాన్ని సంబంధం నాకేముంది? నేను ఒక గిరిజన మహిళని. ఆయన అన్న మాటలకి నేనేమని చెప్పాలి? ఇవాళ లేని సంబంధానికి నాకు అంటగట్టేసి నన్ను రాజకీయంగా దెబ్బతీస్తున్నాడు. మరి ఇదే మరి కేసీఆర్ కూడా దీన్ని పరిష్కరించాలి. ఉన్నావు అయినప్పుడు కూడా మీ మహిళలను ఇలానే అంటే నువ్వు భరించావా? మరి నీ మహిళని ఇలా అంటే ఇప్పుడు మా కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, కనీసానికి నేనున్నాను, నేనైనా ఏమన్నా అంటున్నానా నీకు? సుధీర్ అన్నా అని అంటున్నాను. నువ్వు ఇంకిత జ్ఞానం లేకుండా ఇట్లా మాట్లాడడం తప్పన్నా? నువ్వు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నేను ఒక మహిళని, నేను ఒక ఎడ్యుకేషన్ చదివి చేసుకున్న దాన్ని, ఒక సాటి మహిళ. ఏ పార్టీ అనేది కాదు, చూడకండి. అమ్మలు అక్కలు అందరికీ దండం పెడితే ప్రాధాన్యపడుతున్నాను. ఇలాంటి నీచమైన మాటలు చెప్పిన వాడికి చెప్పు. లిక్కర్ కొనుగోలు చేసేందుకు వెళితే ఎంజీ కారు చోరీ అయిన ఘటన పంజాగుట్టలో చోటు చేసుకుంది. లీలానగర్ కు చెందిన ప్రసాద్ అమీర్పేట లాల్ బంగ్లా సమీపంలో రిలాక్స్ సంధ్య వైన్ షాప్ లో లిక్కర్ కొనుగోలు చేసేందుకు ఎంజీ కారులో వెళ్లాడు. ఇంజిన్ ఆన్ లోనే ఉంచి కొనేందుకు వెళుతూ ఉండగానే తన వాహనం కదులుతున్నట్లు గుర్తించాడు. అడ్డుకునేందుకు యత్నించగా దుండగుడు స్పీడ్గా వెళ్లాడు. తీవ్ర ఆందోళనకు గురైన బాధితుడు ప్రసాద్ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 940 కస్టమర్ కార్ పెట్టించాడు. కార్ ఆన్ ఉందో లేదో తెలియదు. ఇక్కడ మందు కొన్నో వేరే కస్టమర్, ఆయన కస్టమర్ ఈయన కస్టమరే. ఆయన కార్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఈయన కార్ అని చెప్పిన తర్వాత తెలిసింది మాకు దాని గురించి. అంతవరకు తెలుసు కానీ తర్వాత ప్రీవియస్ పొద్దున్న వచ్చి తెలిసింది మాకు. ఆ కస్టమర్ తెలిసినాడు, ఈ కస్టమర్ రెగ్యులర్ వచ్చే కస్టమరే. దీని గురించి మేము కూడా ఇప్పుడు వచ్చినాం దాన్ని మాట్లాడి. ఇప్పుడు కార్ దొరికింది, మంచి దొరికిందని చెప్పింది ప్రీవియస్లో. వాళ్ళు డిపార్ట్మెంట్లో చెప్తున్నారు కార్ తీసుకుంటే దొంగతనం చేసినా కూడా వచ్చినది. దొంగతనం కిందకి వస్తుంది కదా, లేదంత ఐడియా సార్. కార్ అయితే పెద్దది, అదే కార్ మేము